అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. అంటే నమస్కారం. నమస్తే అమ్మా. పోలీస్ కదా. నమస్కారం. మా గ్రామానికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. సంతోషం అమ్మా. వెరీ నైస్. ఏం చదువుకున్న పోలీస్? చదువుకోలేదు సార్. చదువుకోలేదు. నువ్వమ్మా? నేను 7th క్లాస్ సార్. నువ్వు చదువుతావు. సార్ మేము డైలీ వేటకెళ్ళి మా తాతల తండ్రుల నుంచి కూడా మేము వేటకెళ్తాం. ఇక్కడి నుంచి వెళ్తారా? ఇక్కడి నుంచి సార్ నైట్ 1 గంటకి నేసి వెళ్ళడం జరుగుతుంది సార్. ఎంతమంది ఉంటారు ఈ ఊర్లో? ఊర్లో 600 కుటుంబాలు ఉన్నారు సార్. ఎంతమంది వేటకి పోతారు? 600 కుటుంబాలు కూడా అందరూ పోతారు సార్. ఇంటికి ఒకరు పోతారా? అందరూ పోతారు. ఇంటికి ఒకరా? ఇంటికి ఒకరు ఇద్దరు ముగ్గురు ఉంటారు సార్. ఇద్దరు ముగ్గురు కూడా ఉంటారా? సార్ ఈ మధ్య కాలంలో కొంచెం ఇవన్నీ పడవలు వచ్చిన తర్వాత మీకు అన్ని కమ్యూనికేషన్ పెరిగిన తర్వాత ఇంకా యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి, తగ్గాయా? కొంచెం తగ్గు సార్. మామూలుగా తగ్గే కొంచెం జరుగుతున్నా సార్. ఇంకా కూడా ఉన్నాయి. ఈ మోటార్ బోట్ల మీద మాత్రం ఇప్పుడు ఈ టైంలో మాత్రం రప్పుకుంటారు సార్. ఈ టైంలో బాగా రఫ్గా ఉంటుంది. రప్పుకుంటారు సార్. రప్పుకునేటప్పుడు వెళ్ళేటప్పుడు ఏంటంటే మనకి నష్టకరం జరుగుతుంది సార్. పర్టికులర్ టైంలో ఎక్కువగా సీ రఫ్గా ఉంటుందా? అంటే సీని బట్టి ఉంటుందా, డేని బట్టి ఉంటుందా? గాలి వల్ల ఎక్కువ రఫ్గా ఉంటుంది సార్. దాన్ని బట్టి ఏంటంటే మేము వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడితే ఒక్కోసారి బాల్తో కొడుతుంది సార్. తెప్పు బాల్తో కొట్టడం వల్ల దెబ్బలు కూడా తగులుతుంది సార్. దాన్ని బట్టి ఏంటంటే మాకు ఫిషింగ్ హార్బర్ ఉంటుంది సార్. అదేమా ఇప్పుడు రెడీ అయిపోతుందేమ్మా, తొందరగా రెడీ అయిపోతుంది. చేస్తున్నాం, అది అయిపోతుంది, అది వస్తుంది. అది వస్తే మీకు కొంతవరకు వెసులుబాటు వస్తుంది. చేద్దాం. ఏంటమ్మా? అదేమ్మా అన్ని కనుక్కోవడానికి వచ్చాను. అన్ని విషయాలు కనుక్కొని ఏ విధంగా పరిష్కారం చేయాలి, ఏం చేస్తే మళ్ళీ మీ జీవితంలో మార్పు వస్తుంది, మీ కష్టాలు తీరుతాయని కనుక్కోవడానికి వచ్చాను. ఈరోజు ఏదైతే మత్స్యకారుల సేవలో అని చెప్పి డబ్బులు 20,000 ఇస్తున్నాం మీ అకౌంట్లో. అయితే నేరుగా రావాలి, మిమ్మల్ని చూడాలి. ఒకప్పుడు నేనే దీన్ని ఇంట్రడ్యూస్ చేశాను, అప్పుడు కూడా నేనే చేశాను. అప్పట్లో మత్స్యకారుడు కానీ వల కానీ మోటార్ కానీ చూశాను అవన్నీ. అందుకే ఇప్పుడంతా వచ్చి ఇవన్నీ కూడా చేయాలని వచ్చాం. ఏంటయ్యా ఎన్ని పడ్డాయి? తక్కువ ఎక్కువ? చాలా తక్కువ కదా. చిన్న బోట్ మీద వెళ్ళారు. నైట్ 1 గంటకి వెళ్ళాం సార్. ఉదయం 11కి వచ్చాం సార్. పడదు సార్. వెళ్ళంటే వాళ్ళు వస్తాము రావు తెలియదు సార్. కరెక్ట్ బతుకుందా ఇది? అంటే పడినప్పుడు బతికింది సార్. మేము నాగేగా మ్యాథ్ వేసినప్పుడు వాటర్ అందుకోసారి చనిపోతుంది సార్. అంటే మామూలుగా మీరు పట్టినప్పుడు అట్నే బతికే రావా? అంటే నీటిలో ఎక్కువసేపు ఉండడం వల్ల కొన్ని చనిపో వస్తాయి సార్, కొన్ని బతికి వస్తాయి సార్. అది బతికి వచ్చిన కూడా బయట వచ్చి దాంట్లో ఏమి బాక్స్ కానీ ఏమి ఉండవా మీ దాంట్లో? చిన్న బోట్లో బాక్స్ ఉంటుంది సార్. చిన్న బోట్లో ఉండదు, దాంట్లో వేసుకుంటారు. అంటే నువ్వు దీనికి వలల్లో కూడా మీకు అంతా అందులో తాగుతారా? నాకు అర్థమైందమ్మా. ఇప్పుడు నువ్వు మధ్యలో లాగుతున్నావు ఏంటా? ఈ వల బాలే కదా, ఈ వల బాలే కదా. నాకు అర్థమైంది. వల కరెక్ట్ గా ఉందా? మళ్ళీ దీంట్లో పండుగ కూడా వెళ్ళిపోతుంది బయట. చిన్నవి వెళ్ళిపోతాయి కదా. అదే అడిగేది. దీనికి వల ఉంది సార్. దీనికి వల ఏ సీజన్ పెట్టి అవ్వాలి వేస్తాం సార్. ఇప్పుడు ఈ సీజన్ సార్, ఈ సీజన్ ఇవి ఉంటుంది సార్. ఈ లోపల అంతా వేస్తాం. ఏం సీజన్ అప్పుడు ఆ వల ఆట ఆడుతుంది సార్. అది జోగా బాల్ అనేది ఇంకో వాళ్ళ సార్. సార్ మనకి ఫిషింగ్ హార్బర్ ఉంటే కొన్ని బాధలో తగ్గుతుంది సార్. అది కొంచెం అధిక వేగంలో తయారవుతే మాకు కొంచెం ఇబ్బందులు అనేవి తగ్గుతాయి సార్. అంటే మన ఊర్లో ఈ ఫిషింగ్ హార్బర్ నుంచి ఎంతమంది పనిచేస్తారు?
ఈ హార్బర్ నుంచి ఒకవేళ రేపు హార్బర్ వచ్చిందనుకో ఎన్ని గ్రామాలు కూడా ఇక్కడికి వచ్చి బతకడానికి అవకాశాలు ఉన్నాయి. ఇదికే వస్తారు అప్పుడు. ఇక్కడికి వస్తారు సార్. పక్క గ్రామాలు మొత్తం ఇంకా ఇక్కడికి వచ్చి బతకడానికి అవకాశం ఉంది సార్. ఫిషింగ్ హార్బర్ తయారైతే హార్బర్ వస్తే దీనికంటే అదనంగా మనకి ఏమొస్తుంది? అదనంగా అంటే సార్ మనకి ఇబ్బందులు ఉండవు సార్. వెళ్ళడానికి వెళ్ళడానికి ఇబ్బంది ఉండదు, రావడానికి సేఫ్టీ ఉంటుంది. ఏ సేఫ్టీ టైం ఉంటుంది, రావచ్చు పోవచ్చు. అలాగే కెరటాలు అనేవి ఉండవు సార్. నైట్ 1 గంటకి వెళ్తాము, వెళ్ళేప్పటికే మాకు అవతలకి వెళ్ళేప్పటికే 3 అయిపోతుంది సార్. 2 గంటకి వెళ్ళాము, ఇక్కడ ఈ మధ్యనే 3 అయిపోదు. ఈ కెరటాల వల్ల వెళ్ళము అంతవరకు వెళ్ళిపోతుంది సార్. అదే వెళ్ళవద్దు, ఈ సరువులో వెళ్ళిపోతాం సార్. మేము వెళ్ళిపోవడం వల్ల మాకు చేపకు రేట్ వస్తుంది సార్. హార్బర్ ని నేపథ్యం వల్ల చేప ఏం చేస్తామంటే మేము తెచ్చి ఒక సాగు కిరానికి ఇచ్చేస్తాం సార్. చేప ఇచ్చేదంటే మాకు చాలా తక్కువ రేట్ ఇస్తాడు. అంటే ఇప్పుడు మీరంతా కూడా ఒక అగ్రిమెంట్ చేసుకుంటారా? ఈ బోట్లు వాళ్ళు ఇవ్వడం, మళ్ళీ తిరిగి వాళ్ళకి చేపలు ఇవ్వడం, సార్ తర్వాత బోట్లు అనేవి వాళ్ళు కొనేసి మాకు ఇస్తారు సార్. ఈ తెచ్చిన చేపలు అనేది వాళ్ళకి మేము ఇవ్వాలి సార్. వాళ్ళు ఏ రేట్ ఇస్తారు? ఆ రేటు వాళ్ళు అక్కడ అమ్ముకొని సగం సగం మాకు ఇస్తారు. శ్రీకాకుళం తీసుకెళ్ళిన తర్వాత అక్కడ 900 ఉంటే మాకు 450 అని ఇస్తారు సార్. అంతే సార్. సగం రేట్ ఇస్తారు సార్. అంటే వాళ్ళకి ఏమన్నారు అడిగితే మాకు వెళ్ళడానికి రానికి ఛార్జీలు ఖర్చులు ఉంటాయి కాబట్టి మీకు ఆ రేట్ ఇస్తున్నామని వాళ్ళు అన్నారు సార్. మనకి ఫిషింగ్ హార్బర్ ఉంటే అదే ఆ మార్కెట్ ఇక్కడే ఉంటుంది సార్. ఆ రేటు అనేది మనకు వస్తుంది సార్. అది మీరు చెప్పినట్టు సార్ మాకు వైసీ ప్యాట్ రెండు అందుబాటులో లేదు సార్. ఎవరో కొనుక్కొని ఓన్లీ కొనుక్కొని పట్టుకెళ్ళి వైస్ ప్యాట్ అందుబాటులో లేదు. వైస్ కి 30 కిలోమీటర్లు సార్. అప్ అండ్ డౌన్ ఒక వైపు 30 కిలోమీటర్లు, నెక్స్ట్ 30 కిలోమీటర్లు. ఇలా 2 గంటల సేపు పట్టేస్తుంది. రేపు చేపలు ఏం చేస్తుంది, పాడైపోతుంది. దాన్ని బట్టి ఎవరు కొనుక్కారు, మేము తెచ్చి సాగుకారులకి ఇచ్చేయాలి. వాళ్ళు ఎంత ఇచ్చి మేము అంత తీసుకోవాలి. మాకు వల్ల బోట్లు. అందుకే అన్ని సమస్యలు అర్థం చేసుకుంటున్నాను. ఏం చేయాలి నేను చేస్తాను. ఇప్పుడు హార్బర్ ఎంత ఒడిగి తయారైస్తారు, హార్బర్ తయారు కావాలి మీకు ఇక్కడే. పంచాయతీ కూడా ఉపయోగపడుతుంది సార్. ఇప్పుడు మీ అవగాహన ప్రకారం ఇక్కడ హార్బర్ వచ్చి ఇక్కడే మీరు అమ్ముకునే మార్కెట్ వచ్చి ఐస్ ఫ్యాక్టరీ కూడా పెట్టి అదే మాదిరిగా మీరు తీసుకొచ్చిన తర్వాత ఫ్రెష్గా తీసుకొచ్చి అన్ని వస్తువులు కనిపిస్తే ఇప్పుడు వచ్చే డబ్బుల కంటే ఎంత ఎక్కువ వస్తుంది సార్? ఇప్పుడు వచ్చేది ఏమంటే కదని సగం సగం ఎక్కువ వస్తారు. 50% ఎక్కువ వస్తుంది. 50% ఎక్కువ వస్తారు. అందరూ కూడా జీవిస్తారు. అందరూ కూడా బాగా హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు అంటే బాగా బతుకుతారు కదా దీని మీద. అలలో పెమ్మడం వల్ల కొంతమంది వెళ్ళదు సార్. ఆవేశం అంటే పొట్ల పెట్టిన వేజ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు వెళ్ళదు సార్. ఇప్పుడు అదే కానీ హార్బర్ ఉంటే ఫిషింగ్ హార్బర్ ఈ అలలు ఉన్నా కూడా వెళ్ళొచ్చు, లోపలికి పోతే ఈ అలలు ఉండవు. అంతే కదా? అదే మాకు ఇబ్బంది ఉండదు. ఇప్పుడు కొద్దిగా బాగుంది సార్. పెద్ద అలలు వచ్చేది ఎక్కడి నుంచి వెళ్ళాలంత బాగా వెళ్ళిపోతుంది సార్. అది నోకి వెళ్ళినప్పటికి వెళ్ళిపోయినప్పుడు అక్కడికి వెళ్ళినప్పటికి చాలా టైం పడుతుంది. చేపల దగ్గర వెయ్యాలంటే చాలా టైం పెట్టాలి సార్. ఏం చేయాలో చేద్దాం, అన్ని చేస్తాను. నేను అర్థం చేసుకుంటున్నా దీన్ని మార్పులు ఎటు తేవాలి. మత్స్యకారులు ఎప్పుడూ తెలుగుదేశంతో ఉన్నారు. అందుకే నేను కూడా మీరు ఎప్పుడు వచ్చినా గవర్నమెంట్ మీకోసం పనిచేస్తూనే ఉన్నాం. మనం తీసుకొచ్చిన నిర్ణయాలు ఇవన్నీ కూడా ఎన్నో మార్పులు తీసుకొచ్చాం. చేయాలి మళ్ళా ఈసారి వచ్చాం. ఈసారి అన్ని చేస్తాం, మిమ్మల్ని బాగు చేస్తాను, చేద్దాం, చేపిస్తాం. సంతోషం. మిమ్మల్ని చూశాను, నేరుగా చూసి మీతో మాట్లాడుతున్నా. చాలా సంతోషం. మీకు ఎంతమంది పిల్లలమ్మా? ముగ్గురు. ఏమేం చదువుతారమ్మా? పాప 10th అయింది, బాబు 9th వెళ్తారు, ఇంకో పాప 8th క్లాస్ వెళ్తారు. ఓకే. పనికి గంట వెళ్ళను సార్. ఇప్పుడు పిల్లలు మా ఆయన తెచ్చిందే మేము తల్లి 5 తింటాం సార్. కోన్లీ అని ఇచ్చారు సార్ మాకు. ఆ ఇల్లు సరిపోవట్లేదు సార్. అంటే ఒక రూమ్ అయిపోయి పిల్లలతో ఇబ్బంది పడుతున్నాం సార్. నేను ఆ ఇల్లు ఎన్ని కట్టించమంటానమ్మా బాగా? మీకేం అనుమానం అక్కర్లా. అదే మరి ఇప్పుడు మీకు తల్లికి వందనలు కూడా డబ్బులు వస్తాయి పిల్లల చదువులకి. రెండోది మీకు అందరికి కూడా 20,000 ఇప్పుడు వస్తుంది.